పిల్లలు, ఈరోజు మనం మహాభారతంలోని ఒక మహాయోధుని కథ గురించి తెలుసుకుందాం. ఆ మహాయోధుడు మరెవరో కాదు, అశ్వత్థాముడు. అశ్వత్థామ చాలా శక్తివంతుడు. కాని తాను చేసిన ఒకే ఒక తప్పు వల్ల చిరంజీవిగా మారాడు. ఇంతకు అశ్వత్థామ చేసిన తప్పు ఏంటి, ఇందుకు కారణమైన పరిణామాలు ఏంటి తెలుసుకుందామా మరి? అశ్వత్థాముడు ద్రోణాచార్యుని కుమారుడు. ఈ ద్రోణాచార్యులు కురువంశంకు చెందిన కౌరవులకు ఆయుధ విద్యను నేర్పిన గురువర్యులు. అశ్వత్థాముడు జన్మించినప్పుడే నుదుటిపైన ఎంతో ప్రకాశవంతం కలిగిన రత్నం కలిగి జన్మించాడు. ఈ రత్నం ధరించి పుట్టడం చేత అశ్వత్థామని యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు. తన చిన్నప్పటి నుంచే ఎంతో ధైర్యవంతంగా యుద్ధంలో చాలా వీరోచితంగా పోరాడేవాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న ఈ అశ్వత్థామకు ఒకే ఒక్క బలహీనత, తన కోపం. కోపం వచ్చిందంటే చాలు విచక్షణా జ్ఞానం కోల్పోయి ఏది ఒప్పు ఏది తప్పు అనేది కూడా ఆలోచించలేని స్థితిలో ఉంటాడు అశ్వత్థామ. పిల్లలు, మనకు అలానే కోపం వస్తుంటుంది కదా, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే పెద్ద తప్పులు జరిగి ఎంతో నష్టం కలుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల వైపు నిలబడి ధైర్యంగా శక్తివంతంగా పోరాడాడు. ఇక యుద్ధం ముగింపు దశలో దుర్యోధనుడు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన అశ్వత్థామ పట్టరాని ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఇలా ఆ సమయంలో తాను తీసుకున్న నిర్ణయమే అశ్వత్థామ పతనానికి కారణమయ్యింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక రాత్రి పాండవుల పిల్లలు అందరూ శిబిరంలో మంచి నిద్రలో ఉండగా వీరందరినీ అశ్వత్థామ హతమార్చాడు. ఇదే అశ్వత్థామ చేసిన పెద్ద తప్పు. యుద్ధం నిజాయితీగా జరగాలి, కాని అశ్వత్థామ యుద్ధనీతిని తప్పి నిద్రలో ఉన్న అందర్నీ చంపాడు. పాండవుల భార్య ద్రౌపది కళ్లనీళ్ల పర్యంతమై కృష్ణ భగవానుడిని ప్రార్థించింది. అశ్వత్థామ వల్ల తనకు జరిగిన అన్యాయంకు న్యాయం చేయమని అడిగింది ద్రౌపది. ద్రౌపది బాధను గ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామని పట్టుకుని నుదుటిపైన ఉన్న రత్నాన్ని లాగేశాడు. శాపం కూడా ఇచ్చాడు. అశ్వత్థామ, ఈ యుగం అంతమయ్యే వరకు నువ్వు బ్రతికే ఉంటావు, కాని ఎవ్వరూ నిన్ను గౌరవించరు. నువ్వు జీవించి ఉన్నంతకాలం నువ్వు చేసిన అపరాధం నీకు గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. ఇలా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం చేతనే అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. పిల్లలు, అశ్వత్థామ కథ అంతా విన్నారు కదా. ఈ కథ నుంచి మనమంతా గ్రహించాల్సిన నీతి ఏంటి అంటే, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మనం అందరి పట్ల ఎంతో మంచిగా ఉందాం. పిల్లలు, ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీలు మీకు కావాలంటే మన ఈ స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు టాటా, బై బాయ్.